బైబిల్ ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయము. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. వినండి బాగా. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీవు చెప్పిన మాట చొప్పున చేస్తాను, నీ మీద నాకు కటాక్షం కలిగినది. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. అందరూ అనండి ఈ మాట. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఏంది నీవు చెప్తే నేను చేయడం అంటారు. అమ్మాయి కొంచెం పని చేసి పెట్టి, ఏంటి బోడిగాడు నీవు చెప్పింది నేను చేయాలా అంటారు. అర్థమైందండి? ఏంటి నీవు చెప్తే నేను చేయడం, నేను చేయను. ఒరే నాన్న కొంచెం ఈ పని నీవు చెప్తే నేను చేయడం ఏంటి, నాకు చేయాలనుకుంటే నేను చేస్తా, లేకపోతే నేను చేయను. నీ మాట నేను వినడం ఏంటి అని మనుషులు అంటుంటారు. కట్టుకున్న భార్య భర్తను చూసి అంటారు, నీవు చెప్పిన మాట నేను వినడం ఏంటి, ఖబర్దార్. ఏమనుకుంటున్నావో, నా పక్షాన్ని ఎవరు లేరు అనుకుంటున్నారా? ఒక్క ఫోన్ చేస్తే చాలు లారీ జనం వస్తారంట. ఎందుకో లారీ జనాలు ఏంటండి, ఏమన్నా ఇసుక లారీ. ఒక్క మాట చెప్తే చాలు అంటూ ఉంటారు కొంతమంది. నీ మాట నేను వినడం ఏంటి? ఏమండి నా మాటినండి, ఏమండి నా మాటినండి, ఎందుకండి ఇలా చేస్తున్నారు? ఏందమ్మాయి నీ మాట నేను వినడా? ఆడదాని మాట విన్నాడని చరిత్రలో నిలిచిపోనా నేను? ఆడ మనిషి మాట వింటాను అనుకుంటున్నావు అంటారు కొంతమంది. మనుషులే ఒకరి మాట, తల్లిదండ్రుల మాట పిల్లలు, నీవు చెప్పినట్లు నేను ఎందుకు చేస్తాను, నాకు నచ్చినట్లు నేను చేస్తా, నాకు ఇలా నచ్చింది. ఏమ్మయ్య ఆ డ్రెస్ ఏంది, ఆ విధానం ఏంటి, ఆ గుడ్డ పేలికలు ఏంటి, ఏంటమ్మా ఇలా పెడుతుంది, నాకు నచ్చినట్లు వేసుకుంటా బట్టలు, నేను ఇట్టాగే ఉంటా. అటు కాదు, నీ మాట నేను వినను. కాదమ్మా ఎవరి మాట వినను అంటుంటారు కొందరు. ప్రియమైన వాళ్ళ దేవుడు అంటాడు, హలో బ్రదర్ మోషే, నీవేదైతే చెప్తావో అదే చేస్తాను. చప్పట్లు కూడా మందరు గట్టిగా 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 హాలేలో. దేవుడు ఏంటి, ఒక మనుషుడు చెప్పిన మాట చేయడం ఏంటి? చెప్పు, ఏం చేయమంటావో చెప్పు, ఏం చేయమంటావో చెప్పు, అదే చేస్తాను. ప్రభు నేను చెప్పినట్లు నీవు చేయడం ఏంటి ప్రభు అంటే, నిన్ను చూస్తే నాకు కటాక్షం కలుగుతుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఆయన మనం చెప్పినట్లు, మనం చెప్పినవన్నీ ప్రభు చేయడానికి కారణాలు ఏంటంటే, మన మీద ఆయనకి కలిగిన కనికరం. భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు ఒక నరుని మాట వింటున్నాడంటే, నరుణ్ణి గణపరచడానికి, మనుషుల్ని హెచ్చించడానికి, నరమాత్రపు వాడు ఎంతటి వాడు, ఏ పాటి వాడు మనుషుడు. ఒక నరుని మాట దేవుడు వినడం, ఒక మానవుడి మాట దేవుడు వినడం, ఆ మనుషుడు చెప్పినట్లంతా ప్రభు చేయడానికి కారణం ఏంటంటే, నీ ఎడల నాకు కనికరం కలిగినది, నీ ఎడల నాకు కటాక్షం కలిగినది. నిన్ను చూస్తే నాకు జాలేస్తుందిరా బాబు, నిన్ను చూస్తుంటే నాకు దయ కలుగుతుంది, నిన్ను చూస్తుంటే నాకు కనికరం కలుగుతుంది. అందుకే నువ్వు చెప్పినేని నేను చేస్తాను. చెప్పు, ఏం చెయ్యాలో చెప్పు, నేను చేస్తాను. ఆమె చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. గిద్యోనుకి దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. మీరు తర్వాత చదవండి. 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వాక్యం. నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకునేటట్లు ఒక సూచన బాబు నాకు ఒక సూచన ఇస్తావా? నీ కటాక్షం నా ఎడల ఉంటే నాకు ఒక సూచన చూపిస్తావా? చదవండి. నేను మరలా నీ యొద్దకు వచ్చి నా అర్పణలన్నిటిని బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని అందించేంత వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉంటాను. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. అయ్యా నేను మరలా వస్తాను, నీవు ఈడే ఉండు బాబు, నీవు వెళ్ళిపోవద్దు. నిజంగా నా మీద నీకు కనికరమే ఉంటే, కటాక్షమే ఉంటే ఒక్క మాట చెప్తున్నాను, నేను వెళ్ళి కొంచెం అర్పణ బయటకు తీసుకొస్తాను. గదిలో ఉంది అర్పణ,
నేను తెచ్చేంత వరకు నీవు ఇక్కడే ఉంటావా? నన్ను కొంతమంది అడుగుతుంటారు, అయ్యా ఉండయ్యా కానుక తెస్తానంటే, అమ్మా నీ కానుక కోసం నిలబడే టైం నాకు లేదు, నేను బయలుదేరుతా వెళ్తాంట, అయ్యా ఉండయ్యా కానుక తెస్తాను అని లోపలికి వెళ్తుంది. వెళ్ళినా వస్తుంది లేదు. ఇక ఆయన అంటే నేను వెళ్ళి ఇప్పుడు వచ్చేస్తాను తీసుకొస్తానని చెప్తే వస్తాడో రాడో తెలీదు. సరే వెళ్ళు, నేను లోపలికి వెళ్ళి అర్పణను బయటికి తెస్తాను, నేను వచ్చేంత వరకు దయచేసి నీవు ఇక్కడ నుండి వెళ్ళొద్దు, నీ కటాక్షం నా మీద ఉంటే దయచేసి నీ వెళ్ళొద్దు అంటే నీ వచ్చే వరకు ఉంటాను వెళ్ళు అని అన్నాడండి. వెళ్ళి అర్పణ తెచ్చేంత వరకు అక్కడే నిలబడున్నాడు. అర్పణ తీసుకొచ్చి అక్కడ అందించినప్పుడు అర్పణను దేవుడు అంగీకరించాడు. చప్పట్లు కూడా మందిరి గట్టి 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 హల్లెలూయా. మనం నిలబడమంటే ఆయన నిలబడడం ఏంటి? నేను వచ్చేంత వరకు ఆగమంటే ఆయన ఆగడం ఏమిటి? ఆయన కటాక్షం, ఆయన కటాక్షం, ఆయన కటాక్షం. ప్రైజ్ ది లార్డ్. అమంటది, అయ్యా పరదేశిని బాబు, నా మీద నీవు ఇంత ప్రేమ చూపిస్తున్నావేంటయ్యా? అయ్యా దయచేసి నీ కటాక్షం నా మీద చూపించు అని బ్రతిమాలు కొనింది. ఓకే అమ్మా, నా కటాక్షం నీ ఎడలో చూపిస్తున్నాను. రూతుకి తన దయను, తన కరికరాన్ని, తన కటాక్షాన్ని చూపించాడండి. ఏ బాబు, ఈ అమ్మాయిని ఎవరు ముట్టుకోవద్దు, ఈ అమ్మాయి జోలికి ఎవరు వెళ్ళొద్దు. చూడండి, ఒకటి ఫుడ్ ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. రెండవదిగా సంరక్షణని ఇచ్చాడు. మూడవదిగా సహవాసాన్ని ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. భోజనం ఇచ్చాడు. తిన్న తర్వాత ఇక్కడ మంచినీళ్ళు తాగు, ఇక్కడ ఫుడ్ తినమన్నాడు. తిని మంచినీళ్ళు తాగింది. అండ్ ప్రియులరా, ప్రొటెక్షన్. కుర్రోళ్ళు ఎవరు అమ్మాయిని గేలి చేయొద్దు. మనూరు అమ్మాయి కాదు కదా, విదేశాల నుండి వచ్చిందని వెర్రి వేషాలు వేస్తారేమో, అమ్మాయిని ఎవరు ముట్టుకోకూడదు వార్నింగ్ ఇస్తున్నానని వాళ్ళని బెదిరించాడు. ఈమెకు సంరక్షణ అందించాడు. అక్కడ పనిచేసే స్త్రీలు కొందరున్నారు, అమ్మాయి ఈ అమ్మాయిని మీతో కలుపుకోండి, ఈ అమ్మాయిని మీ దగ్గర పెట్టుకోండి, కలుపుకోండి అని ఓ పరిశుద్ధుల సహవాసాన్ని అందించాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ తర్వాత ధాన్యాలు పంటను కూర్చుకున్నాడు. మీరు వెళ్ళేటప్పుడు పరిగెను విడిచి వెళ్ళండి అని అంటే ఆమె కోసం కొన్ని పనులను వదిలేసి వెళ్ళారండి. వాటన్నిటిని కూర్చుకుంటే ఎంత అయిందమ్మా? ఉందా రోజు గ్రంథంలో? తూమేడు అంటే ఎంత అండి? అది మీరు క్యాలిక్యులేట్ చూసి ట్రాన్స్లేషన్లో తూమేడు అంటే ఎంత? నేను ఎవరిని అడిగాను, మేబీ 22 kgs కానీ లేకపోతే 34 kgs ఉండొచ్చుంట. పరిగేరుకునే వ్యక్తికి అంతటి సమృద్ధి వచ్చింది. చప్పట్లు కూడా అందరు గట్టిగా గట్టిగా. ఆ తర్వాత ప్రియులరా, ఓ రోజు ఆయన కళ్ళెములు పడుకొని ఉంటే వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకొని తన సంగతులన్నీ వినిపించింది. అప్పుడు బోయాజ్ అంటాడు, అమ్మా నువ్వు చెప్పిందంతా విన్నాను, నీవు చెప్పినదంతా నీకు చేస్తాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. కటాక్షం కలిగినప్పుడు మనం చెప్పినవన్నీ ప్రభు చేస్తాడు. ఓ రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆ మార్గాన్ని వెళుతూ ఉన్నారండి. ఆ రోడ్డు ప్రక్కనే ఆ గుడారపు వాకిట అబ్రహాం కూర్చొని ఉన్నాడు. హైవేలోనే ఉంటుందండి ఆ గుడారం, మెయిన్ రోడ్లో ఉంటుంది. అతిథి ధర్మం అంటారు, ఆతిథ్యం ఇచ్చే ధర్మం అంటారు. సో రోడ్డు ప్రక్కనే ఒక గుడారం వేసుకుని అందరికీ ఆతిథ్యం ఇస్తూ ఉంటాడు అబ్రహాం, ఆశీర్వదించబడిన అబ్రహాం. సరే, 3 మనుషులు కనిపించారండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు సాగిలపడి ఆయన అంటాడు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల దయచేసి నన్ను దాటిపోవద్దు. ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల దాటిపోవద్దు అంటే దాటిపోలేదు దేవుడు. ఈ ప్రశస్త రాత్రి నిన్ను నీ కుటుంబాన్ని దాటిపోకుండా నీ యొద్ద నా దేవుడు నిలిచి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో సాధ్యం చేయబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి నేను వేధించిన సమస్యలకి ఈ నెలలో దేవుడు పరిష్కారాన్ని కలిగించబోతున్నాడు. ఎన్నో నెలలుగా ఎన్నో సమస్యల చేత నీవు సతమతం అవుతున్నావేమో, ఈ మాసములో ఈ రాత్రి నా దేవుడు విడుదల దయచేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. దాటిపోని దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ కోరికను సిద్ధింప చేయబోతున్నాడు, ఆలోచనలు సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దాటిపోలేదండి. అబ్రహాము విందును సిద్ధం చేసి తీసుకొచ్చి వడ్డించేంత వరకు ఆ చెట్టు కింద కూర్చోమంటే అక్కడ కూర్చొని అలసట తీర్చుకుని ఆహారాన్ని భుజించి బోధించవలసిన బోధించి చెప్పవలసిన మాటలు చెప్పి ఆ తర్వాత దాటి వెళ్ళారు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అండ్ లోతు అంటాడు, అయ్యా నీ కటాక్షం నా మీద ఉంటే దయచేసి నేను అంత దూరం పోలేను. సరే, నీవెక్కడి దాకా పోగలుగుతావు చెప్పు. అయ్యా నేను కాకాని దాకా పోగలుగుతానంటే, ఓకే నా కటాక్షం నీ మీద కలిగింది కనుక నిన్ను బట్టి ఆ చిన్న గ్రామం, వాస్తవంగా ఆ గ్రామం కూడా పోవాలి, కానీ
నీ మీద నాకు కలిగిన ఆ కనికరాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని కాపాడి నిన్ను అక్కడ సురక్షితంగా నేను నిలబెట్టబోతున్నాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా చప్పట్లు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని కటాక్షం నీ మీద కలుగుతుందండి. నీ కోరికను దేవుడు సిద్ధింపచేసి, వాస్తవంగా శిక్షించబడవలసిన స్థలాలు అవి, కానీ నిన్ను బట్టి నేను దాన్ని కాపాడుతాను. కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యులు చేసిన కొన్ని పనుల వల్ల వాళ్ళు శిక్షించబడాలి, దండించబడాలి. శిక్షకు వాళ్ళ పాత్రలు, వాళ్ళు దండించబడాలి. కానీ నీ మీద ఆయనకి కలిగిన కటాక్షమును బట్టి, నీ మీద కలిగిన కనికరాన్ని బట్టి, వాస్తవంగా వాళ్ళకున్న సమస్యను బట్టి లాస్ట్ ఇక క్లోజ్ అనమాట, క్లోజ్ చేయాలి అంతే. ఇక అయిపోయింది, చరిత్ర అయిపోయింది, ఇక లేదు. కొన్ని గంటల్లో ఆ ఊరు ఇంకా లేదు, ఆ పట్టణం ఇంకా లేదు, ఆ గ్రామం ఇక లేదు. నిన్ను బట్టి నీ మీద నాకు కటాక్షం కలుగుతుంది కనుక ఓకే, ఆ ప్రాంతాన్ని వదిలేస్తాను, వెళ్ళిపో. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. కాబట్టి ఈ ఏప్రిల్ మాసం అంతా దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కటాక్షం నీకు కలుగునుగాక. హల్లెలూయా. కటాక్షించిన దేవుడు నిన్ను కాపాడునుగాక. ఒక 2-3 మాటలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎవరి ఎడల దేవుడు కటాక్షం చూపిస్తాడు, ఎవరి ఎడల ఆయన కనికరం చూపిస్తాడు, ఎవరికి కటాక్షం కలుగుతుంది, ఒక 2-3 మాటలు నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటి మాట 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదను అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుని పోకుము. నా ఎడల నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడను, నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేమును అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరి ఎడల దేవుడు కటాక్షం చూపిస్తాడు, ఎవరు ఆయన దయకు పాత్రులుగా మార్చబడతారు, ఎవరు ఆయన కటాక్షాన్ని పొందుకోగలుగుతారంటే వాక్యం సెలవిస్తుంది, మోషే గారు దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నీవు మాతో రాని ఎడల మేము ఇక్కడి నుండి వెళ్ళలేము, నీ సన్నిధి మాతో ఉండాలి, నీ సన్నిధి మాతో రావాలి. నీవు రాని ఎడల మేము ఇక్కడి నుండి వెళ్ళలేం ప్రభు. ఏమి కోరుకున్నాడు మోషే ఆ రోజు? నువ్వు చెప్పినట్లంతా చేస్తానంటే ఏం కోరుకున్నట్టే, నువ్వు మాతో రావాలి, నువ్వు రాని ఎడల మేము ఇక్కడ నుండి వెళ్ళలేం ప్రభువా, నువ్వు మాతో రావాలి, నీ సన్నిధి కావాలి, నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి, నువ్వు మాతో రండి ప్రభువా. అప్పుడే కదా నీ కటాక్షం నా మీద ఉన్నట్లు, నీ ప్రజల మీద ఉన్నట్లు తెలుస్తుంది. నీ కటాక్షం నా మీద ఉన్నప్పుడు నువ్వు మాతో రావాలని ఆ దేవుని ప్రసన్నతను వాళ్ళు కోరుకున్నారండి. ప్రేమల వల్ల ఆయన ప్రసన్నతలో, ఆయన సన్నిధిలో, ఆయన కౌగిలిలో ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వారి ఎడలనే దేవుడు తన కటాక్షాన్ని చూపిస్తాడు. చప్పట్లు కూడా మందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన వారా, బైబిల్లో యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానమైన ఒక తండ్రి, 2 కుమారులు. చిన్న కుమారుడు ఆస్తిలో ఒక భాగాన్ని తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తిని అంతా పాడు చేశాడు. అతను తిరిగి వచ్చాడు. ఇది మనందరికీ తెలిసిన చరిత్ర. ఆయన వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే ఒక ప్రేయర్ రాసుకొని వచ్చాడు అనమాట. చదవండి ఆయన రాసుకొచ్చిన ప్రార్థన. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, చూడండి ప్రార్థన రాసుకొని వచ్చాడు. ఏమనంటే తండ్రి, నేను రాస్తున్నాడు, ఇప్పుడే రాస్తున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసి ఉన్నాను. ఇక మీదట కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. నన్ను కూలి వారిలో ఒకరినిగా నన్ను చేసుకోండి, అతనితో చెప్పుదని అనుకుని అంటే రాసుకొని వచ్చాడు అనమాట ప్రార్థన. మీరు కూడా చాలామంది రాసుకొని ఉంటాడు, తండ్రి తండ్రి ప్రేమగల తండ్రి అని రాసుకొచ్చుంటారు. సరే రాసుకొని వచ్చాడు ప్రార్థన. ఏమనంటే, తండ్రి పరలోకమందున దేవునికి విరుద్ధంగా నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకునే యోగ్యత నాకు లేదు, నీ కూలివాళ్ళు ఒక కూలివాడిగా ఉంటానని ప్రార్థన రాసుకొని వచ్చాడు. ప్రార్థన అంతా చేశాడా?
సగంలోనే ఆపాడు. ఆపు, ఆపు. ఏం ప్రార్థన? ఆ ప్రార్థన కంప్లీట్ అవ్వలేదండి. స్టార్ట్ చేశాడు ప్రేయరు, ఒక 2-3 మాటలు చెప్పాడు, ఆపు, ఇంకా ప్రార్థన ఆపు. పనివాడంటావేంటి? నువ్వు పనివాడు కాదు, నువ్వు కుమారుడివే. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టి గట్టిగా. మనం అనుకుంటాము ఆ తప్పిపోయిన కుమారుని యొక్క ప్రార్థన విని కనికరించేసాడేమో అనుకుంటారేమో. ప్రార్థన చేశాడు కనుక తిరిగి ప్రార్థన చేశాడు కనుక ప్రార్థన ఆలకించేసి అతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చారేమో, ఉంగరం తొడిగించారేమో, ఆ తర్వాత చెప్పులు తొడిగించారేమో అని అనుకుంటారు. ప్రియులరా, ఆయన ఏదో తిరిగి వచ్చేసాడని, లేకపోతే ఆయన ఏదో పాపాలు ఒప్పేసుకున్నాడని కాదండి. ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కౌగిట్లో తన కొడుకుని అలా దాచేసుకున్నాడు. చప్పట్లు కూడా వదిలి గట్టిగా. ఆ కౌగిలోనికి ఒదిగిపోయాడు. ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణా సాగరా యేసయ్యా, కను పాపవనను కాచితివి. ఒదిగి తిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. ఆయన సన్నిధిని మీరు ప్రేమించి ఆయన కౌగిట్లో ఒక చంటి బిడ్డలాగా ఒదిగిపోయారనుకోండి, అప్పుడు ఆ తండ్రి అంటాడు, అరే బాబు, ఇతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించండి. చప్పట్లు కూడా అందరూ గట్టి 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 గట్టిగా హాలే. ప్రశస్తమైన వస్త్రం అది. అరే వీడికి బట్ట లేకుండా వచ్చాడు చూడ, పనికి మన్నాడు. ఏదైనా గుడ్డ తీసుకొచ్చి కట్టండి. అయ్యా గుడ్డ లేదయ్యా, ఏదో లుంగి తీసుకొచ్చి చుట్టండి. ఇడికి ఏడాడు తిరిగి కంపు కొట్టుకుని బట్టలు ఏం చేసేవారా దరిద్రుడు అన్నాడండి. ఇతని కోసమే నేను దాచిపెట్టిన ఒకటే ఒకటి ఇతని కోసమే, ఒకటే పీస్, ఇతని కోసమే దాచిపెట్టిన ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించండి. చప్పట్లు కూడా. ఆయన సన్నిధిని ప్రేమించగలిగితే, ఆయన సన్నిధిలో ఉండాలని ఆశించగలిగితే, ఆయన సన్నిధికి రాగలిగితే నీ తండ్రి, ఆమెను చెప్పండి గట్టిగా, ఆయన పరలోకమందున్న తండ్రి, ఆమెను చెప్పండి గట్టిగా. ప్రపంచానికి దేవుడు, మనకు తండ్రి, ఆమెను చెప్పండి గట్టిగా. ప్రపంచానికి ఆయన ఎవరండి చెప్పాలి. ప్రపంచానికి ఎవరైనా. అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుడా అని అడగొద్దు, తండ్రి అని అడగండి. ప్రపంచానికి ఆయన దేవుడు అండి, నీకు తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. జిల్లాకి ఆయన కలెక్టరు, వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కొడుకు కూడా కలెక్టర్ అంటాడా? డాడీ రే నేను కలెక్టర్ అంటే, నువ్వు కలెక్టర్, జిల్లా కలెక్టర్ కావచ్చు, కానీ తండ్రి. దేవుడు ప్రపంచానికి దేవుడు కావచ్చు. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని విశ్వసించిన ద్వారా నీకు ఆయన తండ్రి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పినది గట్టి 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 హల్లెలూయా. సో ప్రశస్తమైన వస్త్రం, ఒక ప్రశస్తమైన వస్త్రం దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు నీతి అనే వస్త్రం. అది యేసుక్రీస్తు వారి యొక్క నీతిని నీకు ధరింపచేసి నిన్ను స్వంత కుమారునిగా ఆయన స్వీకరించాడు, అంగీకరించాడు. క్రీస్తు యొక్క నీతి. 10 జతలుంటే ఏదో ఒక జత కాదండి, ఒకటే జత, ఒకటే అంగి, ఒకటే వస్త్రం. అది ప్రశస్తమైన వస్త్రం. ఆయనే యేసు. ఆమెను చెప్పండి గట్టిగా. యేసు ద్వారా మాత్రమే మనం ఆయనకి పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడ్డాం. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన దివ్యమైన స్వభావాన్ని మనకు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, ఉంగరం. 10 ఉంగరాలు ఏదో ఒకటి వేయమనేది, ఒకటే ఉంగరం. ఆ ఉంగరం అనేది అధికారానికి సాదృశ్యం. సన్నిధిలోనికి, కౌగిలోనికి నీవు వస్తే ఒకటి ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగిస్తాడు. రెండవదిగా గోల్డ్ రింగ్, ఒక బంగారపు ఉంగరం తొడిగి, అది అధికారానికి సాదృశ్యం. ఆమెను చెప్పండి గట్టిగా. శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. శత్రు బలమంతటి మీద దేవుడు అధికారం ఇచ్చినాడు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
మీరు పామును తొక్కినా తేళ్లను తొక్కినా అవి మీకు హాని చేయడానికి వీల్లేదు. విష సర్పాల వల్ల కూడా నీకు ఏ హాని సంభవించదు. చెప్పలు కూడా వదిలిగట్టి అధికారం పవర్ ఇచ్చాడు దేవుడు. అధికారాన్ని ఇచ్చాడు. కౌగిటిలోనికి ఎవరైతే చేర్చబడతారో, సన్నిధిలోనికి ఎవరైతే వస్తారో వాళ్ళ మీద దేవుడు తన కటాక్షమును చూపించి, తన కనికరాన్ని చూపించి వాళ్ళకి క్రీస్తు స్వారూప్యాన్ని, క్రీస్తు స్వభావాన్ని దయచేస్తాడు. రెండవది అధికారాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. లోకంలో ఉన్నవాళ్ళు సాతాను శక్తులకు భయపడతారేమో, మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దురాత్మ శక్తులన్నిటి మీద దేవుడు మనకు అధికారం ప్రసాదించాడు. రోగాల మీద దేవుడు మనకు అధికారాన్ని ప్రసాదించాడు. సాతాను ప్రభావాల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. లోకులు అపవాదికి భయపడతారేమో, మనం అపవాదికి భయపడవలసిన అవసరం లేదండి. అపవాది క్రియలన్నిటి మీద, వాని యొక్క తంత్రాలన్నిటి మీద అధికారం ఇవ్వబడింది నీకు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అధికారం ఇవ్వబడి ఉంది. కటాక్షం కలిగినప్పుడు ఆ సన్నిధిని ఎవరైతే కోరుకుంటారో, ఆ ప్రెజెన్స్ని ఎవరైతే కోరుకుంటారో, ఆ సన్నిధిని ఎవరైతే కోరుకుంటారో వారికి దేవుడు దయచేస్తాడు. ఈ చిన్న కుమారుడికి తెలియట్లేదు ఏం ప్రార్థన చేయాలో, ఏదో రాసుకొస్తున్నాడు. మీరు రాసుకొచ్చుకునే ప్రార్థన కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా ప్రభు చేస్తాడు. ప్రేయర్లో లిమిట్స్ పెట్టుకోవద్దు. ప్రేయర్లో ఒక లిమిట్స్ పెట్టుకోవద్దండి. అంటే మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు ఆ లిమిట్స్ని బట్టి అడుగుతాం. ఒకడు వాళ్ళ నాన్న నాకు ఒక బెంచ్ కారు కొనివా అని అడిగాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకున్న డబ్బు ఎంతో తెలుసు ఆయనకి. అదే కాలేజీలో చదివి వాడు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాళ్ళ నాన్న ఏం అడిగాడు తెలుసండి, వాడు బెంచ్ అడిగాడు కదా అని వెళ్ళి, నాన్న నాకు ఒక స్కూటీ కొని నాన్న ఎక్కడ నీవు డ్యూటీకి పోయి నాకు ఒక స్కూటీ తీసుకురా అంటే, వీళ్ళ నాన్న స్ట్రెంత్ ఏంటో ఈయనకి తెలుసు, వాళ్ళ నాన్న స్ట్రెంత్ ఏమో ఆయనకి తెలుసు. ఈ నుండి వాళ్ళ నాన్న నాకు బెంజమని అడుగుడు. ఎందుకంటే వాళ్ళ నాన్న జీతం ఎంత ఆయన తెలుసు కాబట్టి, వాళ్ళ నాన్న శక్తిని బట్టి, వాళ్ళ నాన్న ఐశ్వర్యాన్ని బట్టి ఈయన అడుగుతాడు, వాళ్ళ నాన్న ఐశ్వర్యాన్ని బట్టి ఆయన అడుగుతాడు. మన నాన్న ఐశ్వర్యం ఏంటో మనకు తెలుసండి. ఆ ఐశ్వర్యాన్ని బట్టి మనం అడగాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. ఏంటి పిచ్చి ప్రార్థన ఏంటి? నీ కుమారుడు అనిపించుకుని యోగ్యత నాకు లేదు, నేను పనివాడిలాగా ఉంటాను, నేను అంట్లు తోమంటే అంట్లు తోముతాను, గేదె పేడ ఎత్తమంటే పేడ ఎత్తుతాను, పాలు పిండమంటే పాలు పిండుతాను, పాలు పోసి రమ్మంటే పోసి వస్తాను, గుమ్మంలో ఉంటాను, గుడిసెలో ఉంటాను. ఏంటి నీ పిచ్చి ప్రార్థన? నువ్వు పనివాడు కాదు. ఏంట్రా ఈ ప్రార్థన? సరే చచ్చావు, తిరిగి వచ్చావుగా. నువ్వు చచ్చావు, తిరిగి వచ్చావు, ఇంకెందుకు ఆ ప్రార్థన? నా ఐశ్వర్యాన్ని బట్టి నేను నీకు అధికారం ఇవ్వబోతున్నాను. నా ఐశ్వర్యాన్ని బట్టి ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించబోతున్నాను. నా ఐశ్వర్యమును బట్టి నీకు చెప్పులు తొడిగిస్తాను. నేను సిద్ధ మనసు అనే జోడు తొడిగిస్తాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లాజరు చనిపోయాడంట. లాజరు చనిపోయాడని వార్త వచ్చింది. మనం వెళదామంటే శిష్యులందరూ అంటారు, ఇప్పుడు ఎందుకు పోవడం, అసలే అక్కడ పరిస్థితి బాగాలేదు, ఒకటే గొడవలుగా ఉందంట. వాళ్ళందరూ అసలు పగబట్టారు నీ మీద, ఆ ఊరోళ్ళు. ఇప్పుడు అవసరమా అంటారు శిష్యులు. లేదు వెళదాము, మన కబర్ వచ్చింది కదా, వెళదామంటే పోయి ఏం చేస్తావు నువ్వు ప్రభువా, చేసి ఏం చేస్తావు చెప్పు. అమ్మా మార్తా, మరియా ఓదార్చుకోమా, ధైర్యం తెచ్చుకో, ఏం కాదు, ఏం చేద్దాం అని అండమే కదా. ఈ అనడం కోసం అంత దూరం పోవడం ఎందుకని? వీళ్ళ ఆలోచన ఎంతవరకు అంటే, వీళ్ళు ఓదార్చడమే కదా, ఓదార్పయాత్ర కదా, వీళ్ళు ఓదార్చేసి రావడమే కదా, దానికోసం వెళ్ళడం ఎందుకు? అసలే ఆ ఊరిలో కొంతమంది యేసు ప్రభుకు రివర్స్లో ఉన్నారు. సడన్గా పట్టుకొని మరి ఈయన ఏదైనా రాళ్ళు రువి చంపేస్తే ఏం చేద్దాము? ఆయనకి రాళ్ళు రువ్వుతున్నప్పుడు మనం అడ్డు రావాలి కదా, రాకపోతే ఊరుకోడు కదా మళ్ళీ ఆయన. అప్పుడు ఆయనకు తగిలే రాయి మనకు తగిలిందనుకో, తోమ ఆ రాయి తగిలిందనుకో, అసలే నాకు ఆరోగ్యం బాగలేదు, ప్రాణం బాగలేదు, ఇప్పుడు అవసరమా అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎంతవరకు తెలుసు అంటే, వెళితే ఓదార్చి రావడం వరకే తెలుసు వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆయన వెళ్ళి ఓదార్చడానికి కాదండి, సమాధిలో ఉన్నవాడిని వెలుపలికి రప్పించడానికి కోసం ప్రభు వెళుతున్నాడు. చెప్పండి కూడా మందరు గట్టి. ఆయన కౌగిలిలో ఉన్నవాళ్ళు, ఆయన సన్నిధిని కోరుకునే వాళ్ళ ఆలోచన విశాలపరచబడాలి. ఆమేన్. అగ్నిని కురిపించిన వాడు ఇజబేల్ కోసం ప్రార్థన చేయలేవా? ఇజబేల్ అనే స్త్రీ ఏదో వాగుతుంది, పనికిమాలిన మనిషి వాగుతుంది, ఏదో నీ అంతు తేలుస్తాననింది. అరే బాబు, నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, నువ్వు ప్రార్థన చేస్తే దీవెనకరమైన వర్షం కురిసింది.
850 మంది ప్రవక్తలు అల్లాడిపోయారు నీ ప్రార్థన చూసి. ఇశ్రాయేలు ప్రజలందరి చూసిన ఇశ్రాయేలు ప్రజల గుండె ఆవిరైపోయింది. ఆ మహిమ ఏంటి, ఆ ప్రార్థన ఏంటి, ఆ ప్రసన్నత ఏంటి? ఒక సామాన్యుడు ప్రార్థన చేస్తే అగ్ని కురవడం ఏంటి? ఒక సామాన్యుడు ప్రార్థన చేస్తే వర్షం ఆగడం ఏంటి? మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కదా ఏలియా. ఆయన ప్రార్థన చేస్తే ఇన్ని పరాక్రమమైన కార్యాలు జరిగింది ఏంటందరు ఆశ్చర్యపోయి ఊరంతా నిన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. ఊరంతా నిన్ను గురించే, నీ తలాంతుల గురించి, నీ వరాల గురించి, ప్రభు నేను వాడుకుంటున్న విధానం గురించి అందరూ మాట్లాడుకుంటుంటే నీవేం చేస్తున్నావంటే ఇజబేలుకు చూసి బారు చిన్న ప్రార్థన చేయలేవా? ప్రభువా, ఆ ఇజబేలు ఓవర్ చేస్తుంది, దాని నోటి మీద కొట్టు, దాని కరోనా రప్పించు, చచ్చినట్టు అదే తలుపులు వేసుకుని లోపల ఉంటుంది. చిన్న ప్రేయర్ చేయలేమండి. అంటే ఈయనేంటంటే ప్రార్థన చేస్తే అగ్ని కురుస్తుంది, వర్షం కురుస్తుంది, కానీ ఇజబేల్ని కంట్రోల్ చేయలేమని అనుకున్నాడండి. నీవు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభు ఎవరిని కంట్రోల్ చేయాలో వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టి. సన్నిధిని ప్రేమించండి, సన్నిధిని ప్రేమించండి, సన్నిధిని ప్రేమించండి. ఆ కౌగిటిలోనికి ఆ చిన్న కుమారుడు ఒదిగిపోయాడండి. ఆడేదో పాపాలు ఒప్పుకున్నాడని అని కాదండి. ఆ కౌగిరిలో, ఆ ప్రజెన్స్లో, ఆ సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. సో ఆయన సన్నిధిలో నేను ఉండాలి. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక ఆవరణమే కావచ్చు. ఇక్కడ ఆయన సన్నిధి ఉన్నది, ఇక్కడ ఆయన సన్నిధి ఉందండి. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉంటానన్నాడు ప్రభు. ఇక్కడ ప్రభు ఉన్నాడు, ప్రభు ఇక్కడ ఉన్నాడు, ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఈ ఆవరణలో సంచరిస్తున్నాడు ప్రభు, ఈ ఆవరణలో ప్రభు సంచరిస్తున్నాడు. ఇక్కడ ఆయన సన్నిధి కురుస్తూ ఉంది, ఆయన మహిమ కురుస్తుంది. ఇక్కడ ఆకాశపు వాకిట్లు తెరవబడి ఉంది, ఇక్కడ ఆకాశానికి నిచ్చెన వేయబడి ఉంది, ఇక్కడ దేవుని మహిమ సంచరిస్తుంది. వెళ్ళేటప్పుడు మీరందరూ కూడా ఆయన తోడుకొని వెళ్ళగలిగితే, ఆయన సన్నిధిలో మీరు బ్రతకగలిగితే, ఆయన సన్నిధిలో జీవించగలిగితే కటాక్షం ఎల్లప్పుడూ నీ మీదే ఉంటుంది. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒదిగితిని నీ కౌగిలిలో, ఓదార్చితివి వాక్యముతో. ఆయన సన్నిధిలో ఒదిగిపోయి చూడండి. మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు, మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట, యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను నా దేశమందుండగా, నేను నా దేశంలో ఉండగానే ఇట్లు జరుగుతుందని నాకు తెలుసు. నేను అనుకున్నాను కదా. అందుకోసమే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృప కలిగిన వాడని పశ్చాత్తాపపడి కీడు చేయకుండా నీవు మానుతావని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. అయ్యా, నేను ఎందుకు పారిపోయింది తెలుసా? నాకు తెలుసు నువ్వు కటాక్షం చూపే దేవుడని. చప్పట్లు కూడా గట్టిగా గట్టి గట్టిగా. హల్లెలూయా. నన్ను పారిపోయావని నన్ను ప్రశాంతంగా పారిపోనీయకుండా ఆ పానీపూరి బండి వాడి దగ్గర నన్ను తిట్టించి మరలా వెనక్కి తీసుకొచ్చాను. నేను పారిపోతుంటే నన్ను పారిపోనీయకుండా పానీపూరి తినిపించి మళ్ళీ తీసుకొచ్చావు. నాకు తెలుసు నీవెవరంటే కటాక్షము గల దేవుడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా. నువ్వు కటాక్షిస్తావు. నీకు కటాక్షం వస్తే, కనికరం వస్తే, చేయాలనుకున్న కీడు చేయకుండా నీవే పశ్చాత్తాపడతావు. నువ్వు పశ్చాత్తాపడడం ఏంటి? నీవే పశ్చాత్తాపడి చేయాలనుకున్న పని చేయకుండా సర్లే క్షమించేసానంటావే. అంత తొందరగా క్షమించేస్తే ఎట్లా? వాళ్ళేం చిన్న తప్పులు చేశారా? ఘోరమైన తప్పులు, ఘోరమైన పాపాలు చేశారు. నీవు క్షమించినట్లు నేను క్షమించలేనయ్యా. నువ్వు క్షమిస్తావు కానీ నేను క్షమించలేను. నాకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు కనుకనే నేను పారిపోయాను. నువ్వు నన్ను బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ నా ద్వారా మాటలని చెప్పించి ఇప్పుడేమో చేద్దామనుకున్న కీడును చేయకుండా మానేసావు. ఇది ఏం న్యాయం ప్రభువా అని అడుగుతుంటే, నిజమే, మన దేవుడు కటాక్షం చూపే దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. నేను అనుకుంటాను, ఈ నేనేమే పట్టణస్తులు అంత ఘోరమైన పాపులు కదా, వాళ్ళని ఎందుకు నీవు కనికరించావు, ఎందుకు కటాక్షించావంటే ఆ దేశ ప్రజలందరూ కూడా దేవుని మాటలు విని ప్రియులరా మారు మనసు పొంది దేవుని మీద విశ్వాసం ఉంచిన వారై గోనె పట్టు కట్టుకొని ఉపవసించి ప్రార్థన చేశారు.
రాజుగారికి ఈ విషయం తెలిసి వెంటనే ఆయన సింహాసనం మీద నుండి దిగి ఆయన గోనెపట్ట కట్టుకొని రాజవస్త్రాలు తీసేసి గోనెపట్ట కట్టుకొని ఆయన ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు. దేశంలో ఉన్న వాళ్ళకి అనౌన్స్ చేస్తే, ఈ విషయాన్ని తెలియచేస్తే దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పశువులన్నీ కూడా గోనెపట్ట కట్టుకున్నాయి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎవరు తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళకైనా కటాక్షం చూపిస్తాడు. చెప్పట్లు కూడా మందరు గట్టి 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 హల్లెలూయా హల్లెలూయా. గొప్పలు. హూ ఆర్ యు అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, నీ పేరేంటో నీవేదో అది చెప్పాలి. అబ్రహాం పాస్టర్ గారిని హూ ఆర్ యు అంటే ఐఎమ్ అబ్రహాం. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. కానీ మనుషులు అంటారు హూ ఆర్ యు అంటే ఐఎమ్ రెవరెండ్ 20 రెండ్ అండ్ 70 రెండ్. అర్థమైందండి? ఇవన్నీ ఏమంటే గొప్పలు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. నువ్వేం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ గొప్పలు కాదండి, మనం చేసే వృత్తి. ఓకే, ఆయన కెమెరామెన్ కావచ్చు, ఆయన తబలిస్ట్ కావచ్చు, ఆయన కీబోర్డిస్ట్ కావచ్చు, ఆ తర్వాత ఇంకోటి కావచ్చు. అవన్నీ తర్వాత. నీవెవరు అంటే నీవెవరు? అసలు నీవెవరు నీకు తెలుసా? కొంతమంది నేను ఎవరిని అంటుంటారు. నీవెవరని కనీసం నీకైనా తెలుసా? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొంతమంది గొప్పలకి వెళ్ళి గొప్పలు మాట్లాడుకొని బైబిల్ చెప్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు, చెప్పండి, తన్ను తాను తగ్గించుకునేవాడు అంటే ఎవరో హెచ్చిస్తారనే కదండి. అదేనా దాని అర్థం? చెప్పాలి, తెలుగు టీచర్స్ చెప్పాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతారంటే ఆయన హెచ్చించుకోడండి, ఎవరో వచ్చి ఆయన్ని హెచ్చిస్తారు. తనను తాను హెచ్చించుకునేవాడు ఉంటాడు కదండి, ఆయన్ని ఎవరో వచ్చి తగ్గిస్తారు. ఆమెను చెప్పండి అది గట్టిగా. దైవశక్తి, దేవుని శక్తి. గొప్పలు పోయే వాళ్ళని తమను తాము హెచ్చించుకుంటారు కదండి, వాళ్ళని దేవుని శక్తి తగ్గిస్తుంది. ఆయన ఏం తగ్గించుకోడండి. తగ్గింపులో ఆయనకి మనసే లేదు, లోబడే దాంట్లో మనసే లేదు. ఆయన ఎట్టి పరిస్థితిలో తగ్గించుకోడు, దేవుడు తగ్గిస్తాడు. నువ్వు గొప్పలకు పోయేవనుకో దేవుడు తగ్గిస్తాడు. దేని బట్టి నువ్వు గర్వించావో దాని మీద దేవుడు కొడతాడు. నీ అందాన్ని బట్టి గర్విస్తావా, అందం వికారంగా మారే ప్రమాదం ఉంది. నీ అధికారాన్ని బట్టి గర్విస్తున్నావా, ఆ అధికారం మీద కొడతాడు. నీ తలాంతుని బట్టి గర్విస్తా, ఆ తలాంతు మీద దేవుడు కొడతాడు. హెచ్చించుకోవాలనుకునే ప్రతి వాడిని దేవుడు తగ్గిస్తాడు. ప్రియులరా, గొప్పలకు పోయే వాళ్ళందరూ కూడా తమను తాము హెచ్చించుకునే ప్రతి వాళ్ళు ఓ రోజు వాళ్ళ జీవితం అవమానంగా ముగించబడుతుంది. అవమానాలతో ముగించబడుతుంది వాళ్ళ జీవితాలు. లేకపోతే ప్రియులైన వాళ్ళ జీవితం ఒక పతనంతో ముగించబడుతుంది. అవమానంతో ముగిస్తారు వాళ్ళ జీవితాన్ని, లేకపోతే పతనావస్థలోకి వెళ్ళిపోతారు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. దేవుడు మనల్ని ఎంత హెచ్చించిన ఘనపరిచిన మనం ఎవరమో అనే సంగతిని మర్చిపోకూడదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హామాన్ని దేవుడు హెచ్చించాడు. దేవుని ఆశీర్వాదం లేకుండా ఒక మనిషి హెచ్చించబడలేడు. అందరికీ పీట వేశారండి, ఇతని పీట కొంచెం ఎత్తుగా వేశారనమాట. ఒక స్పెషల్ సీట్ ఇచ్చారు ఆయనకు అక్కడ. సో అతను ఆ టాలెంట్ని బట్టి కావచ్చు, తెలివితేటలను కావచ్చు, జ్ఞానాన్ని బట్టి కావచ్చు, రే పెద్ద కుర్చీ వేయండి వీడికి, అందరికీ మామూలు కుర్చీ వేస్తే పెద్ద కుర్చీ వేయండి వీడికి అని పెద్ద కుర్చీ వేసి కూర్చోబెట్టారు. పెద్ద కుర్చీలో కూర్చున్నప్పుడు నీవు ఎట్టుండాలి చెప్పండి? అయ్యో, నేను ఈ పెద్ద కుర్చీకి నేను యోగ్యుడిని కదా, నాకు ఇంత పెద్ద కుర్చీ ఇచ్చారు, నేను ఈ కుర్చీలో జాగ్రత్త కూర్చోవాలి కదని జ్ఞానం ఉండాలి కదండి. దేవుడు ఘనపరిచేసరికి ఆ ఘనత విలువ తెలియక అహంకారానికి పోయి గర్వానికి వెళ్ళి అందరూ నాకు సాగిలపడాలి, అందరూ నాకు దండం పెట్టాలి, అందరూ సాగిలి. అహంకారం కాదంటారా? ఈ అహంకారం ఒకరోజు అవమానంతో ముగించబడుతుంది. ఈ అహంకారం ఒకరోజు అవమానాలు పాలు చేస్తుంది. ఈ అహంకారం ఒకరోజు నిన్ను పతనానికి తీసుకెళ్తుంది అనేది మర్చిపోకూడదు. ఇక నన్ను తప్ప ఇంకెవరు, ఇదే ధ్యాస అంటే నన్ను గనపరచాలి, ఈ ధ్యాసలోనే ఉన్నాడు తప్ప ఈ ఘనత నాకు ఇచ్చింది ఎవరు, ఈ కీర్తిని ఇచ్చింది ఎవరు, ఈ స్థానాన్ని ఇచ్చింది ఎవరు, ఈ స్థాయిని ఇచ్చింది ఎవరు? మర్చిపోతే ఎలా బ్రో, ఎలా మర్చిపోతే ఎలా? రాజు సముఖానికి వెళ్ళిన నన్ను తప్ప ఇంకెవరు గనపరచండి. ప్రియులారా, మనం మొర్దెకైని దేవుడు గనపరచడమే చూసాము. కానీ మీరు ఆ సీన్లో, ఆ సిచ్యువేషన్లో మీరు చూడండి, మొర్దెకైకి ప్రశస్తమైన వస్త్రం ధరింపజేశారు, గుర్రం మీద కూర్చోబెట్టారు. ఆ ఊరేగి వాడిని చూస్తున్నారు. కానీ ఆ ఊరేగి ముందు ఒకడు పోతున్నాడు. ఎవరండి ఆయన? చెప్పాలి, ఎవరైనా చచ్చిపోయి ఉంటాడు అవమానానికి.
సగం చచ్చాడు ఆ రోజే. ఆయన ఆ రోజే చచ్చాడు. బడాయి 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 పోకుండా ఉంటే సరిపోయేది కదా. దేవుడు నేను ఒకరోజు శిఖరం మీద కూర్చోబెడతాడు, ఒకరోజు లోయలో కూర్చోబెడతాడు. కొండ మీద ఉన్న సంతోషంగా ఉండు, లోయలో కూర్చోబెట్టిన సంతోషంగా దేవుని నామాన్ని మహింపరచాలి. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, సౌల్ని దేవుడు గణపరిచాడు, ఆశీర్వదించాడు. అతడు అహంకారంగా వెళుతున్నప్పుడు అతను మనసాక్షి చెప్పింది ఆయనకి. మనకు ఒక మనసాక్షి అనేది ఒకటి ఉందండి. ఆ మనసాక్షి మనకు చెప్తూ ఉంటుంది. మనసాక్షి మనకు చెప్తుంటుంది, తప్పురా, ఇది తప్పు, తప్పక చెప్తుందండి. సౌలు, దిస్ ఈజ్ నాట్ రైట్, ఇది 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 కరెక్ట్ కాదు. నీవు ఆ పిల్లోడి మీద పడి ఏడుస్తున్నావు ఎందుకు? ఇది కరెక్ట్ కాదురా బాబు. వాడు నీతిమంతుడు, ఎందుకు వాడి జోలి నీకు? వాడి జోలి నీకు ఎందుకు? సో ప్రియులారా, ఆ మనసాక్షి చెప్పింది కనుకనే, నాయనా దావీదా, నీవు నాకన్నా నీతిమంతుడు, నేను నీకు అపకారం చేసిన, నీవు నాకు ఉపకారం చేసేవని నీ నోరేగా మాట్లాడింది. అంటే నీ ఒప్పుకుంటున్నట్టే కాదు, నీ మనసాక్షి నీ దగ్గర ఒప్పింప చేస్తున్నట్టే కదా. మరి ఆ రోజున మారవచ్చు కదా. దావీదు, సారీరా, క్షమించరా, ఇంకొద్దురా, వచ్చేరా, మనం కలిసి ఉందామరా, వద్దురా, వచ్చేరా బాబు, వచ్చేరా అల్లుడా, వచ్చేరా, ప్రైజ్ లార్డ్, రారా, వచ్చేరా అని అంటే ఎంత బాగుండేదనండి. మారడానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తాడో మనకు. ప్రతిరోజు 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 మనం మారడానికి, మనం తగ్గించుకోవాలని, మనం బాగుపడాలని, కటాక్షం చూపాలని ప్రభు ఛాన్స్, అవకాశం ఇస్తాడండి. కొందరు నేనేమే పట్టణంలో తగ్గించుకున్నారు, దయ పొందుకున్నారు. ప్రైజ్ లార్డ్. అసలు అహము అడ్డొచ్చింది. నేనేంది వాడిని అడుగును, సరే ఏదో తెలియక అనేసాను కానీ ఎందుకు ఆడుగు నేను లోపడ్డం ఏంటి? ఆడెవడు అసలు? ఆడెవడండి వాడు? వాడెంత? వాడు బతికెంత? గొర్రెలు కాసుకునేవాడు. ఆడొచ్చేసి సరే వాడు గొర్రెలు కాసుకుని, నీవేం కాసుకునేవాడు? ఆడు గొర్రెలు కాసుకుని, నీవెవరు? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. పిల్లలు చెప్తారు, నాన్న దిస్ ఈజ్ నాట్ రైట్, ఇది కరెక్ట్ కాదు నాన్న, వాడు మనకేం కీడు చేశాడు నాన్న. పిల్లలు చెప్పినప్పుడన్నా మారాలి కదండి. పిల్లలు చెప్పారు, కూతురు చెప్పింది, నాన్న మంచోడు నాన్న, దావీదు మంచోడు నాన్న, నేను దావీదుని లవ్ చేస్తున్నాను నాన్న, నీ పగను పక్కన పెట్టు, నేను ప్రేమిస్తున్నాను నాన్న, ప్లీజ్ నాన్న వాడిని ఏం చేయొద్దు నాన్న, పెళ్లి చేసుకున్నాను నాన్న, నా లైఫ్ని పాడు చేయొద్దు నాన్న అంటే, ఏయ్ మెంటల్ దానా, అర్థమైందండి? మెంటల్ దానా, మర్యాదగా ఉంటే సరే, జాగ్రత్త, నీ అంతు తెలుస్తా అని కూతురుని తిడితేవి. కూతురుని తిడితేవి. కొడుకు అంటాడు, నాన్న ఎవరు కొడుకు? ఎవరు? జోనాథన్ అంటాడు, నాన్న ఏమైంది నీకు? దయ్యం పట్టింది, మెంటలు వచ్చింది, ఎందుకు ఇలా చేస్తా? పిల్లలు, మనం తప్పుడు మార్గాల్లో వెళుతున్నప్పుడు మనల్ని చాలామంది చెప్తారండి. అవి మనం తెలుసుకుని మారడానికి కోసం దేవుడు మనం వినం వాళ్ళు చెప్పే మాటలు. ఎందుకంటే అహం వాడింది నాకు చెప్పడం. తిని కూర్చొని నీవేంటన్నా, నీవు నన్ను కన్నావా, నేను నిన్ను కన్నానా? బుద్ధి చెప్పడానికి ఎవరు చెప్తే ఏమైందండి? ఎవరి మాట వినలే. చివరికి తన ముగింపు, చివరికి చచ్చేటప్పుడు కూడా మనిషి చూడండి, చచ్చేటప్పుడు కూడా తన కత్తి మీద ఆయన పడి తెచ్చాడు. అంటే వేరేళ్ళ చేతిలో చావడానికి కూడా ఇష్టపడలే. అంత అహంకారం పతనంతో ముగించబడుతుందండి. నువ్వు లోబడగలిగితే, విధేయత చూపగలిగితే, తగ్గించుకోగలిగితే, దేవుని కటాక్షం నీ మీద ఉండబోతుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మనకు చాలాసార్లు తెలీదు, దేవుడు మనల్ని గణపరిచినప్పుడు, ఆశీర్వదించినప్పుడు మనకు ఆ విలువ తెలియదండి. అవి పోగొట్టుకున్నప్పుడు అప్పుడు ఏడ్చిన లాభం ఉండదు. దేవుడు నిన్ను ప్రేమించి గణపరిచి హెచ్చించినప్పుడు దాన్ని నిలదొక్కుని నిలబడి విధేయతను చూపించు. తగ్గింపు అనేది ఎప్పటికీ చిన్నతనం కాదండి. నిన్ను నీవు తగ్గించుకుంటే నిన్నెవరు హెచ్చించాల్సిన అవసరం లేదు. దైవశక్తి నేను హెచ్చిస్తుంది, దేవుడు నేను హెచ్చేస్తాడు, దేవుడు నేను హెచ్చేస్తాడు. నీ మీద కటాక్షం చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సరే, చిన్న మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వాక్యం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం.
సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపిస్తాడు. దురాలోచన గలవారి నేరస్తుడని ఆయన దురాలోచన గలవారిని నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడు. సత్పురుషునికి యెహోవా కటాక్షమును చూపిస్తాడు. ఏ గుడ్ మ్యాన్, ఓ మంచి మనిషికి, ఓ సత్పురుషునికి దేవుడు కటాక్షం చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పురుషుడని రాశారేంటి? ఆడవాళ్ళలో ఏంటండి మంచి మనుషులు ఉండరా అని అనుకోవద్దు. అక్కడ ఏ గుడ్ మ్యాన్ ఉంది, మీరు ఒక గుడ్ ఉమెన్ అని రాసుకోండి, అంతేగా. ఒక మంచి స్త్రీకి లేకపోతే ఒక మంచి పురుషునికి, మంచి మనిషికి దేవుడు కటాక్షం చూపిస్తాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒక ఇంట్లో మరి ఇప్పుడు వస్తున్నారో లేదు కానండి, ఒకప్పుడు కూరగాయలు అమ్మేవాళ్ళు గంపల కూరగాయలు పెట్టుకుని ఇళ్ళకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, సూపర్ మార్కెట్లు వచ్చేసినాయి. ఒకప్పుడు గంపల్లో కూరగాయలను తీసుకొచ్చేవాళ్ళు. ఒక ఇంటికి వచ్చి ఒక ముసలామె కూరగాయల దగ్గర బేరం మాట్లాడతారా? మీరు బేరం మాట్లాడతారా? మాట్లాడాలి. ఆకూరలు ఆమె 15 రూపాయలు అనింది అనుకోండి, ఒక కట్ట 15 రూపాయలు అనింది. ఏమంటది ముసలాం అంటది 15 కాదులే కానీ 10కి అంటది. అమ్మమ్మ రాదులే అమ్మ అంటే వత్తది మాయి వస్తుంది అని అంటే అది ఎట్టొస్తుందమ్మా, మోసుకొని వచ్చాను రాదంటారు. వస్తుంది. ఈమె 10 ఆమె 15, ఈమె 10 ఆమె 15. పావు గంట నుండి 10కి ఇస్తే లేకపోతే వద్దంటే అమ్మగారు నా వల్ల కాదు అమ్మగారు నేను తీసుకపోతే పోమ్మాయి నువ్వు పోతే ఆ సులోచన వస్తుంది కాసిపోయిన తర్వాత. కాదమ్మా నేను రెగ్యులర్ నేనే కదా చేస్తున్నా. మరి ఈమె 10 రూపాయలు 10కి, ఈమె 10 ఆమె 15. చివరికి ఇద్దరు పోరాడి ముసలమ్మే గెలిచింది. ఎవరు గెలిచారు? ముసలమ్మ గెలిచిందంటే ఎంతకు తీసుకున్నట్టు? 10 రూపాయలు తీసుకోండి. సరే 10 రూపాయలు తీసుకొని అమ్మ కొంచెం చేయమ్మా గంప పైకి ఎత్తుకుంటానని ఆ గంపను అలా పైకి ఎత్తుతా ఉన్నప్పుడు పాపం ఆ కూరగాయలు ఆమె కళ్ళు తిరిగి పాపం అట్లా వెనకబడిపోయిందండి. వెంటనే గంప అక్కడ పక్కన పెట్టి ఆ ముసలామె ఆమెను పట్టుకుని ఏ పిల్ల ఏమైంది నీకో, ఏమైంది అంటే అమ్మ కళ్ళు తిరుగుతుంటే కూర్చో అని ఆడ కూర్చోబెట్టి అడావుడికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు తాగు అని చెప్పి మంచినీళ్ళు తాగిపించిందండి. తాగి అట్లాగే ఆ స్తంభానికి ఆనుకొని అట్లా కూర్చుంది. ఏమైందమ్మా అంటే ఉదయాన్నే అడావుడికి లేసి వచ్చేసానమ్మా, ఏం తినలా, నీరసంగా ఉందంటే అవునా కూసో పిల్ల వస్తాను ఇప్పుడే అని చెప్పి అడావుడికి వెళ్ళి 6 ఇడ్లీలు పెట్టుకొని అంత పచ్చడి వేసుకొని 6 ఇడ్లీలు అంత పచ్చడి వేసుకొని తీసుకొచ్చి తినమ్మా ఇప్పుడే వస్తా. దోశ తింటావా నువ్వు అంటే తింటానమ్మా అంటే ఇడ్లీ తిని లోపల వస్తానని మళ్ళీ అడావుడికి వెళ్ళి ఏంటండి మందంగా ఒక దోశ వేసి దాని మీద 4 కోడిగుడ్లు వేసి అది 4 కోడిగుడ్లు వేసి దాన్ని తీసుకొచ్చి వేడివేడిగా తీసుకొచ్చి ఏ పిల్ల తినమ్మాయి అని చెప్పి తిని ఎప్పుడు పనిలేనా నీకో టైంకి చూసుకునేది లేదు, నీకేమైనా అయితే ఎవడు చూస్తాడు తిను అని చెప్పి దోశ తెచ్చి ఆ తర్వాత టీ తాగుతావా కాఫీ తాగుతావా, షుగర్ ఉందా షుగర్ లేదా అంటే నాకు షుగర్ ఎందుకు ఉంటుందమ్మా, నడిచి ఉన్న షుగర్ అంతా షుగర్ తగ్గే కదా నేను పడ్డాను. అవునా సర్లే తెస్తానని వెళ్ళి వేడివేడిగా ఒక కప్పు కాఫీ తీసుకొచ్చి ఇచ్చి తాగమయ్యి అని కూర్చుంటుంటే ఆ మూల మీద కూర్చున్న వాళ్ళ అబ్బాయి చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసి ఆ తర్వాత టీ తాగి ఆమె వెళ్ళిన తర్వాత అమ్మా ఇట్రా 5 రూపాయల కోసం ఆమెను పావు గంట ఏడిపించావు కదా, 6 ఇడ్లీలకి ఎంత అవ్వచ్చు? ఎంత వచ్చండి 6 ఇడ్లీలకి? అర్థమైందండి? 6 ఇడ్లీకి ఎంతో అవుతుంది కదా. 4 గుడ్లు అది 4 గుడ్లు అది నాటుకోడి గుడ్లు వేసి అట్టేసి ఇచ్చావు. గ్లాసులు కాఫీ తీసుకెళ్ళి ఇచ్చావు. ఇంత ఖర్చు పెట్టావు కదా, 5 రూపాయల కోసం ఇంత చేసి నీవు ఆమెకు 5 రూపాయలు కదా ఇంచుమించు నువ్వు ఇచ్చిన ఇప్పుడు ఈ టిఫిన్కి 150 రూపాయలు ఉంటుంది. మరి 5 రూపాయల కోసం గోజాడి 150 రూపాయలు వదిలేసావు కదా అంటే అప్పుడు వాళ్ళ అమ్మంటది వరే పిచ్చోడా, వ్యాపారమేరా కానీ ధర్మమే. ధర్మములు మనం ధర్మకార్యం చేసేటప్పుడు వ్యాపారం మైండ్ తింటాడు. కూరగాయలు కొన్నప్పుడు ఇది వ్యాపారం చేయాలి కాబట్టి తగ్గించుకోను, కానీ ఆమెకి ధర్మం చేసేటప్పుడు మాత్రం అక్కడ వ్యాపారం వెతుకోకూడదురా. నేను ఇచ్చిన దోశ ఇడ్లీకి టీకి వెల కట్టొద్దురా, అది ధర్మం. ఆ ధర్మానికి పరలోకమందున దేవుడు ప్రతిఫలం వేస్తాడు. చెప్పకూడదు మొదలు గట్టి అదండి ఎ గుడ్ మ్యాన్ అంటే ఓ సత్పురుషుడు, అంటే ఓ సత్పురుషుడికి ఉండవలసిన ఆ విషయాలు అవి. కాబట్టి బైబిల్ మనం చదువుతున్నాం.
బైబిల్ని బతుకు తెరువు కోసం చదవకూడదండి. ఏదో బతకాలి కాబట్టి బైబిల్ పట్టుకోవద్దు. బతకాలని బైబిల్ పట్టుకోకూడదండి. బైబిల్ ప్రకారం జీవించాలని బైబిల్ పట్టుకోండి. జీవించాలి వాక్యానుసారంగా మనం జీవించాలి. హల్లెలూయా. మంచి మనుషులకు దేవుడని మంచి కార్యాలు చేస్తారు. పిల్లలకి ఈ సద్భక్తిని నేర్పించాలి, ఈ ధర్మకార్యాలు నేర్పించాలి. కొర్నేలి బహుధర్మకార్యాలు చేస్తుండేవాడు, సత్పురుషుడైన బహుధర్మకార్యాలు చేస్తుండే, ప్రార్థన చేస్తుండేవాడు, బహుధర్మకార్యాలు చేస్తుండేవాడు. ఒక అన్యుడే కావచ్చు, బహుధర్మకార్యాలు చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆ కొర్నేలిని దూత వెతుక్కుంటూ వచ్చాడు. మొట్టమొదటిసారి అన్యజనుల కోసం మొట్టమొదటిసారి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది ఎక్కడంటే కొర్నేలి ఇంట్లోనే. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ప్రపంచంలో ఈరోజు ఎంతమంది అన్యజనులు రక్షించబడి సంగముగా మార్చబడినప్పటికీ మొట్టమొదటి విత్తనం కొర్నేలి ఇంటనే వేయబడింది. మొట్టమొదటిగా దేవుని యొక్క అభిషేకం కొర్నేలి ఇంట్లోకి దిగి వచ్చింది. కారణం సత్పురుషుడు, సద్భక్తి గలవాడు, బహుధర్మకార్యాలు చేసేవాడు. పిల్లలకు నేర్పించాలి మనం సద్భక్తిని. సండే స్కూల్లో మనం ఏమని నేర్పిస్తాం? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. పిల్లల్ని చెప్పమంటే అంతేకా, దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు నేర్పిస్తున్నారు. ఇదే చెప్తుంటారు పిల్లలు. వాక్యం చెప్పనంట, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. మనం కంఠత్వ వాక్యం చేస్తే సరిపోతుందా? ఆమె నీ పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు, టిఫిన్ పెట్టేటప్పుడు 4 ఇడ్లీలు పెట్టావనుకో, వాళ్ళకు 3 ఇడ్లీలు పెట్టావనుకో, ఎక్స్ట్రా ఇంకొక ఇడ్లీ పెట్టి నాన్న తినేటప్పుడు ఎవరైనా బాక్స్ తెచ్చుకోకపోతే వాళ్ళకి ఒక ఇడ్లీ ఇవి నాన్న నేర్పించాలి మనం. అదే కదా పొరుగు వాడిని ప్రేమించడం అనేది. వాళ్ళకి ఇస్తే మూతి మీద కొడతా, జాగ్రత్త. వాక్యం కంఠత్వం చేసి చెప్పడం, ప్రాక్టికల్ ఏది, అనుసరించడం ఏది. ప్రేమైన వాళ్ళారా, నేను అంటాను, మనం ఏదో కంఠత్వ వాక్యం చేసుకోవడానికి కాదు, అది మన జీవితంలో మనం అనుసరించాలి. సద్భక్తి గురించి, సత్పురుషుల గురించి, సత్యవాక్యాన్ని గురించి, జీవవాక్యాన్ని గురించి ఎన్నిసార్లు ప్రకటించాం? ఎంతవరకు నువ్వు అనుసరిస్తున్నావు? వాక్యాన్ని కేవలం నేనేదో ఒక 1వ తారీఖు స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత పెద్ద ఆవరణంలో అన్ని ఏర్పాట్లు చేసి వాక్యం చెప్తూ విని వెళ్ళిపోతే, మీరు మీ జీవితాన్ని మార్చుకోకపోతే, వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోకపోతే, కృపావాక్యానికి అప్పగించుకోకపోతే ఏం లాభం? సమాధానంగా ఉండమని చెప్తున్నావు, నీవు సమాధానంగా బ్రతకపోతే ఏంటి ప్రయోజనం? శత్రువుల్ని క్షమించి వాళ్ళ కోసం ప్రార్థించమని వాక్యం చెబుతుంది. నీవు శత్రుత్వాన్ని పెంచుకుంటుంటే ఎలా? నేను ఇక్కడ సమాధానం గురించి చెప్తానే ఉంటాను, మీరు అటు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇక నేను చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు? కూర్చునే చోటు దగ్గర గొడవ, కుర్చీల దగ్గర గొడవ, తినే తిండి దగ్గర పోట్లాటాలు, వీళ్ళ మీద వాళ్ళు మాటల అస్త్రాన్ని వినియోగిస్తే, వాళ్ళు వీళ్ళ మీద మాటల అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కోల్డ్ వార్ కనబడదు, లోపల వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. ఇలా జరుగుతుంటే మరి బోధించే వాక్యం ఏమవుతుంది? వాక్యం కేవలం వినువారు మాత్రముగా ఉన్నామా, లేకపోతే వాక్యాన్ని అనుసరించేవారుగా ఉన్నామా? ఏది సద్భక్తి? ఈ సమాజంలో, ఈ సంఘంలో మనం సత్పురుషుల్ని చూడగలుగుతామా? సద్భక్తి కలిగిన వారిని చూడగలుగుతామా? ఓ మంచి మనిషిని చూడగలుగుతామా? ఒక మంచి విశ్వాసిని చూడగలుగుతామా? ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలారా. వాక్యాన్ని ఎందుకు వింటాం? ఇది ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పే బోధ కాదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పి నేను ఇక్కడ సమకూర్చలేదు. ఆడి పాడి మాటలు చెప్పి మిమ్మల్ని ఊరించి ఉల్లసింపచేసి మిమ్మల్ని ఉత్సాహపరచడానికి కాదండి ఇక్కడ సమకూర్చింది. జీవితం మారాలి, యేసును పోలి నడుచుకోవాలి, వాక్యానుసారంగా, వాక్యం ప్రకారంగా నా జీవితం ఉందో లేదో అని ప్రతిదినం పరీక్షించి, వాక్యానుసారంగా నేను అడుగులు వేస్తున్నానా, వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నానా, వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా, వాక్యం నాలో ఫలిస్తుందా, లేకపోతే వాక్యం అనే విత్తనాన్ని అపవాది పట్టుకెళ్ళిపోతున్నాడా, లేకపోతే వాక్యం నాలో ఫలించకుండా పోతుందా, లేకపోతే ఆ వాక్యం 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా నాలో ఫలిస్తుందా? నాకు ఒక తోటమాలి ఉన్నాడే, నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడే, ఈ సంవత్సరం ఉండనివ్వండి,
నేను దీనికోసం ప్రయాసపడతాను, ఈ మొక్క కోసం, ఈ చెట్టు కోసం ప్రయాసపడతానని నా కోసం ఒక తోటమాలి ప్రయాసపడుతున్నాడే, నా కోసం ఒక కంచెగల తోటను దేవుడు ఏర్పాటు చేశాడే, పరిశుద్ధుల మధ్యలో నన్ను స్థిరపరిచాడే, ఎక్కడో పెంట కుప్ప మీద ఉండవలసిన నన్ను దేవుడు ఈరోజు పరిశుద్ధుల సహవాసంలో నిలిపాడే. నేను ఫలించకపోతే ఎలా, నేను ఫలించకపోతే ఎలా, వాక్యం నాలో ఫలించకపోతే ఎలా అని ఆలోచించాలి కదా దేవుని ప్రియులారా. 30 ఏళ్ళయింది భక్తి ప్రారంభించి, జీవితం మారకపోతే ఏం లాభం? పిల్లలకి దైవ భక్తిని నేర్పించకపోతే ఏంటి లాభం? ఆలోచించండి, ఆలోచించండి ప్రియులారా. ఈ ప్రశస్త రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఏదైతే చెప్పావో అవన్నీ చేస్తాను, నువ్వు చెప్పినట్లు చేస్తాను. ఎందుకు తెలుసా? నీ మీద నాకు కటాక్షం కలుగుతుంది, నీ మీద నాకు కనికరం కలుగుతుంది, కనికరం కలుగుతుంది, కనికరం కలుగుతుంది, కనికరం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వారి వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిని, ఆయన కౌగిలిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి కటాక్షం. తమను తాము ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళకి దేవుని కటాక్షం. సత్పురుషులుగా, మంచి మనుషులుగా బ్రతకాలండి. మంచితనాన్ని నేర్చుకుందాం, మంచిగా బ్రతుకుదామండి, మంచిని పెంచుదాం, మంచిని పంచుదాం. ఆమె మరి అవతల వాడు చెడ్డవాడు, ఆడి క్రియలు వాడి తల మీద ఉంటుంది, మనకెందుకు? ఆడు చెడ్డవాడని నీవు చెడ్డవాడైపోతావా? ఆడు చెడ్డవాడైతే వాడికి దేవుడు ఓ తీర్పు తీరుస్తాడు ఒకరోజు. దురాలోచన కలిగిన వాళ్ళకి దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. దేవుడు తీసుకో, మనకెందుకు? నీ మంచితనాన్ని కాపాడుకో, మంచిగా బ్రతుకు. మంచి వాళ్ళ మీద దేవుని కనికరం ఎల్లప్పుడూ ఉంటుంది. మంచి వారికి దేవుడు మేలు చేస్తాడు, మంచి వారికి దేవుడు మేలు చేస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడగలిగితే ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం ఈ రాత్రి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వకృపానిధిగు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ ఏప్రిల్ నెల మొదటి మాసం 1 తారీఖున ప్రభువా, మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 1 తారీఖున ప్రభువా, మీ దాసులను మా ఎదుట మీరు నిలవబెట్టి మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన ఉన్నతమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కటాక్షము నీ మీదకి వచ్చి ఉన్నది ప్రభువా అని మీరు మాతో ఒక్కొక్కరితోనూ స్పష్టముగా తేటగా మాట్లాడినందుకు స్తోత్రం. ఈ చివరి సమయంలో మీ బిడ్డలు ప్రభువా నీ వైపు చేతులు చాపి నీ కటాక్షము నిమిత్తమై వేడుకొనుచూ ఉండగా, సమృద్ధి అయిన నీ కనికరము, కటాక్షము, కరుణా కటాక్షములని కిరీటము వలె ఒక్కొక్కరి మీద మీరు ధరింప చేస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను, నీ మనవులు నేను ఆలకించి ఉన్నాను, నా కటాక్షము నీ మీదకి వచ్చి ఉన్నది అని ఏప్రిల్ నెలలో మీ దాసుల నోట మీ మాటలు ఉంచి మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువా, నా తండ్రి, మీ కటాక్షము కోసం నీ సన్నిధిలో తగ్గించుకొని వినయ మనస్కులై నీ సన్నిధిలో వేడుకొనుచున్న నీ బిడ్డల మీద మీ కనుదృష్టిని ఉంచండి. ఇది మొదలుకొని నిరంతరము, అనుక్షణము, క్షణక్షణము కంటికి కనుపాపవలే మీరు కాపాడుచు నీ కరుణా కటాక్షముల చేత నీ బిడ్డలను నడిపించమని వేడుకొనుచున్నాం. ప్రభువా, మీకు స్తోత్రం. లోతు మీద నీ కటాక్షం ఉంచిన దేవుడవు, నా తండ్రి గిద్యోను మీద నీ కటాక్షం ఉంచిన దేవుడవు, మా పూర్వీకుల మీద, పితరుల మీద సమృద్ధి అయిన నీ కరుణా కటాక్షములను చూపిన దేవుడవు. నీ ప్రజలమైన మాపై కూడా మీ కటాక్షమును చూపుచున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు కటాక్షము చూపినప్పుడు మేము చెప్పినదంతయు ప్రభువా, మేము వేడుకునే ప్రతి మనవి మీరు వింటున్నారని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రం. ఎవరైతే నీ సన్నిధిలో చేతులెత్తి వేటి కోసం నీ సన్నిధిలో మనవి చేశారో, వేటి కోసం నీ సన్నిధిలో వేడుకొనుచున్నారో, నీ కటాక్షమును చూపుచు నీ బిడ్డల యొక్క మొరలన్నిటిని మీరు ఆలకించుచున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభువా, నీ కటాక్షము ఎవరి మీదకి దిగి వస్తుందో, నీ కటాక్షం ఎవరిని వెంటాడుచుందో, ఎవరి మీద నీ కనికరము స్థిరముగా నిలిచి ఉంటుందో మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నీ సన్నిధిని ప్రేమించి, నీ సన్నిధిని వెదకుచు, నీ సన్నిధిని కోరుకున్నటువంటి ప్రతి వారిపై నీ కటాక్షము నుంచుతానని ప్రభువా మీరు మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. నీ సన్నిధిలో ప్రభువా మీ వైపు చేతులు చాపి నీ సన్నిధిని కోరుకుంటున్నాం. నీ సన్నిధి మాతో రాని ఎడల తండ్రి మేము బ్రతుకులేము గనుక నీ సన్నిధిని మాకు మీరు తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాం. ప్రభువా, మీకు స్తోత్రం.
ప్రతి వారు నీ వైపు చేతులు చాపి ప్రభువా నీ సన్నిధి కోసం ఆశతో వేడుకొనుచున్నాం. ప్రభువా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. నిత్యము నీ సముఖమును మాకు తోడుగా ఉంచండి. నీ సన్నిధిలో ఒదిగిపోవడానికి, నీ పాద పద్మముల యొద్ద చేరి నిత్యమునైనా నీ సన్నిధిని కోరుకోవడానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీకు స్తోత్రం, స్తోత్రం. నీ పాద పీఠములుగా మమ్మల్ని మీరు మార్చుచున్నందుకు స్తోత్రం. నీ సన్నిధిని కాంతి చేత మీరు మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ లోకములో మాకు ఏదీ అవసరం లేదు, ఈ లోక సంబంధమైనది ఏది మాకు అక్కరలేదు, కానీ నీ సన్నిధి సమృద్ధిగా ప్రతి బిడ్డకి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి కాంతి చేత ప్రతి వారిని తృప్తిపరచండి ప్రభువా. నైనా అలాగే నీ సన్నిధిలో తగ్గించుకోవాలని ప్రభువా, నీ సన్నిధిలో నైనా మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు దైవ శక్తి మమ్మలను ఘనపరిచి హెచ్చింప చేస్తుందని మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా. ఒకడు తనను తాను హెచ్చించుకుంటే వాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని ప్రభువా మీరు స్పష్టంగా మీ దాసుల నోట మీ మాటలు ఉంచి మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఈ ప్రాంగణంలో చేర్చబడిన నా తండ్రి ప్రజలందరూ తమను తాము తగ్గించుకొని నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు ప్రభువా. నినివే పట్టణస్థులు నైనా తమను తాము తగ్గించుకొని తమ క్రియలలో మారు మనసు పొందినప్పుడు వారిని మీరు దృష్టి ఉంచి వారి మీద పశ్చాత్తాపడి చేయనుద్దేశించిన కీడును చేయక మానిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రం. నీవు నిజముగా కరుణామూర్తివి, కరుణా కటాక్షము కలిగిన దేవుడవు, శాంతమూర్తివి అని మరొక్కసారి నినివే ప్రజల పట్ల నిరూపించారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. తగ్గించుకొనుచున్నా మాలో ఏ ఒక్కరికి, మాలో దేనిని బట్టి కూడా గర్వము, అతిశయము, అహంకారము కలగకుండా నా తండ్రి నీ సన్నిధిలో తగ్గించుకోవడానికి కృప చూపించండి ప్రభువా. నైనా సహాయము చేయండి. శిలువ మరణము వరకు మిమ్మల్ని మీరు తగ్గించుకున్న విధముగా మమ్మల్ని మేము కూడా తగ్గించుకోవడానికి మాకు కావలసినటువంటి కృపద ఇచ్చేయండి అయ్యా, మీకు స్తోత్రం. అన్ని సమయాలలో అన్ని వేళలలో నీ సన్నిధిలో తగ్గించుకొని ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాం. సత్పురుషులకి మీరు కటాక్షము చూపే దేవుడవు నాయన ప్రభువా. నీ సన్నిధిలో సత్పురుషులముగా నీ సన్నిధిలో నాయనా మేము అలాగున బ్రతుకుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. మంచి వానికి నీవు కటాక్షము చూపే దేవుడవు నాయన ప్రభువా. మా క్రియలలో మారు మనసును మీరు కలిగించి నైనా సత్పురుషులుగా ఒక్కొక్కరిని మీరు తీర్చిదిద్దమని వేడుకొనుచున్నాం. నీ కరుణా కటాక్షముల చేత ఈ మాసమంతయు రాబోతున్న కాలమంతయు మీరు నింపి నడిపించమని వేడుకొనుచున్నాం. విశేషమైన జనవాహిని ప్రభా నీ సన్నిధికి మీరు తోడుకొని వచ్చారు నాయన. మీరు వేల వేసి అనేకులను పిలుచుకొని వచ్చారు నాయన. నీ సన్నిధిలో నీ మాటలు వినడానికి నీ బిడ్డలకి కృప చూపించారు నాయన. ఈ మాటల చేత తగ్గించుకొని నీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకున్న ప్రతి వారికి, వారి వారి కుటుంబాలకు, చిన్నదులు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు ప్రతి వారికి నీ కరుణా కటాక్షం అనే కిరీటమును ధరింపచేయుదురుగాక. మీ కరుణా కటాక్షం అనే కిరీటం ప్రతి వారికి మీరు తోడుగా ఉంచుదురుగాక. ప్రభువా సమస్తాన్ని అనుకూలపరిచారు. ఆశీర్వాదకరముగా నా తండ్రి యొక్క ప్రత్యేక ప్రార్థనా సభను జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. వాక్యం అందించిన దైవజనులను మీ కృపతో నింపమని మేమందరూ వేడుకొనుచున్నాం. ఆరోగ్యము, క్షేమాన్ని, దీర్ఘాయువును, నవనూతనమైన ప్రకటనలు ఇచ్చి నాయనా మీ చేతిలో ఒక బలమైన సాధనముగా మీరు బలపరిచి వాడుకొనమని వేడుకొనుచున్నాం. ఈ యొక్క ప్రత్యేక ప్రార్థన కూడికను ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆశీర్వదించి దీవెనకరంగా జయప్రదంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తగ్గించుకొని మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల కోట్ల పరిశుద్ధులకును ఈ ప్రార్థనా సభకు చేరి వచ్చిన వారికి విశేషముగా ఆయన కరుణా కటాక్షముల కోసం ఆయన సన్నిధిలో తగ్గించుకుని వేడుకునే వారికి సదాకాలం కృపా సన్నిధి తోడయుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
అందరికీ వందనాలు, స్తోత్రాలు.